హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియో ఏంటంటేనండి, నేను గార్డెన్లో పసుపు మొక్కలు నాటానండి. అవి ఇప్పుడు తీస్తున్నాను. ఇలా ఎండిపోయాక మనం తీసేసుకోవాలి. నేనైతే మూడు మొక్కలు నాటానండి. పక్కోళ్ళ గార్డెన్లో అడిగేసి 3 మొక్కలు తెచ్చి నాటుకున్నాను. వేసైతే చాలా రోజులు అయ్యిందండి. ఎండిపోయినాక తవ్వేయాలన్నమాట, అందుకనే తవ్వేస్తున్నాను. ఇదిగోండి, ఫస్ట్ కనుకైతే తక్కువ వచ్చింది, ఇంకా మిగిలిన రెండింటికైతే చాలా ఎక్కువ వచ్చింది. అరకేజీకి ఎక్కువగా వచ్చింది. ఇదైతే ఫస్ట్ ఎక్కువగా కనిపిస్తుందండి, కానీ మనం ఉడకపెట్టి ఎండబెట్టుకున్న తర్వాత చాలా తక్కువ అవుతుంది. ఒక 5 కేజీలు పచ్చి పసుపు అయితే 1 కేజీ ఎండు పసుపు అవుతుంది అనమాట. ఇదిగోండి, నేను తీసేసుకున్న తర్వాత మళ్ళీ చిన్న చిన్న కొమ్మలు నాటుకున్నాను, ఎందుకంటే మళ్ళీ పసుపు వస్తుంది అనేసి. ఇది రెండోది తవ్వుతున్నాను. కానీ పసుపు పండించడం అయితే చాలా ఈజీ అండి. మన అల్లం పంట ఎలాగో ఇది కూడా అంతే. మన కుండీల్లో అయితే ఎక్కువ వస్తుంది. ఇలా నేల మీద కాకుండా కుండీల్లో అయితే ఎక్కువ వస్తుంది అనమాట. 100 రూపాయల డబ్బుల్లో వేసుకోవచ్చు. ఒక 4 డబ్బులు వేసుకున్నామంటే మనకు సరిపోతుందండి మన ఇంట్లో వాడుకోవడానికి. పచ్చి పసుపు చాలా రకాలుగా వాడతారు కూడా. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. అస్సలు వీడియోస్ ఎవరు చూడట్లేదు. ఇదిగోండి, ఇది నేను బాగా కడిగేసి కొంచెం ఆరబెట్టుకొని ఉడకబెట్టేసి ఎండబెట్టానమాట. ఉడకబెట్టుకున్నాక ఎల్లో కలర్ వస్తుంది. ఎండాక ఎంత అయిందనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి.